నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను సెక్యూరిటీ కాదు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయాలను తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిఫ్టీ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, ఇది పెద్ద క్యాండిల్. యాక్చువల్లీ నేను కొంచెం లాస్ అయినా, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నా. సో బ్యాక్ వెళ్ళింది, కొంచెం చాలా పెద్ద లాసే జరిగింది. చలో టీకే, లాస్ట్ వీక్ వదిలేద్దాం. ఈ వీక్ కూడా వచ్చేసి ఈ వీక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ వీక్లో ఏం జరిగిందంటే, మార్కెట్ యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చి తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం పైకి పోయి కిందికి వచ్చింది. సో మార్కెట్ ఏం చేస్తుందంటే, పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ కిందికి వస్తుంది. ఓకే, రేపు మనం ఎక్కడ సైడ్ ఉందాము అని మనం మాట్లాడుకుంటే, ఈరోజు మళ్ళీ విక్ ఇచ్చిందండి. విక్ ఇచ్చిందంటే మళ్ళీ పైకి పోయినట్టు. సో పైకి కొంచెం పైకి ఓపెన్ అయ్యి, అంటే గ్యాప్ అప్ కావచ్చు, మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్తాడు. ఇది నా సినారియో. నాదైతే నేను ఇలా అనుకుంటున్నా. రేపు నేను కాల్ సైడ్ వెళ్ళాలంటే రేపు నాకు ఖచ్చితంగా కిందికి వచ్చి పైకి వెళ్తేనే నేను కాల్ సైడ్ వెళ్తాను, లేకపోతే తీసుకోను. ఒకవేళ పుట్ సైడ్ ఉండాలి అనుకుంటే, నేను ఈ లెవెల్ ఖచ్చితంగా నాకు క్రాస్ కావాలి. ఈ లెవెల్ క్రాస్ అయితే నేను పుట్ సైడ్ కూర్చుంటా. ఓకే, మనం 1 డే ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి క్లియరెన్స్ కోసము. ఓకే, 1 డే టైం ఫ్రేమ్లో మన క్యాషువల్గా ఇది కాల్ మూమెంట్ అండి. చూసారా, ఇది కాల్ మూమెంట్ వచ్చింది. సో కాల్ మూమెంట్ నుంచి మనకు ఆల్రెడీ కాల్ ఫినిష్ చేసింది. సో మళ్ళీ అది యూ ప్యాటర్న్ అయిపోయి వచ్చేసింది కిందికి. చలో ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ జరిగిందండి. ఈ వీక్ అనేది ఏంటంటే రిజెక్షన్ జరుగుతుంది అన్నట్టు. ఈ వీక్ రిజెక్షన్ జరిగింది, మ్యాక్సిమం రిజెక్షన్ జరిగిపోయింది. ఇది పైకి పోయి కిందికి వస్తుంది. షూర్గా రేపు ఇదే జరుగుతుంది. ఇన్ కేస్ నేను కాల్ సైడ్ ఉండాలనుకుంటే, ఏదైతే ఈ లెవెల్ ఉన్నదో ఈ క్యాండిల్ ఇలా ఉంటుంది కదండి, ఇది రిజెక్షన్ జరిగింది ఇక్కడ వరకు. సో అది ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి అంటే ఇది లెవెల్. మనం బేసికల్గా ఇది ఒక పెద్ద మంచి లెవెల్. సో ఈ లెవెల్ని క్రాస్ చేస్తేనే పుట్ సైడ్ ఉంటా. అంటిల్ ఇది బ్రేక్ అవుట్ అయ్యేదాకా, అంటిల్ ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా నేను పుట్ సైడ్ ఉండను, పుట్ సైడ్ అవాయిడ్ చేస్తానండి. ఇది బ్రేక్అవుట్ అయితేనే నేను పుట్ సైడ్ వెళ్తా, అప్పటిదాకా నేను పుట్ సైడ్ వెళ్ళను. చలో ఫ్రెండ్స్, రేపు మాట్లాడుకుందాం కొత్త వీడియోతో, కొత్త స్టోరీతోటి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.